వైసీపీకి గుడ్ బై చెప్పిన ఏపీ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ గుర్రాల రవికృష్ణ హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన నంద్యాలకు చెందిన ప్రముఖ వైద్యుడు ఏపీ ఐఎంఏ శాఖ మాజీ అధ్యక్షుడు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకుడు డాక్టర్ జి రవికృష్ణ ఎన్డీఏ కూటమి ప్రజాగళం మేనిఫెస్టోతోనే ప్రజా సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో గాడి తప్పిన పాలనను దారికి తెచ్చే సామర్థ్యం చంద్రబాబుకే ఉంది. ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలు ప్రజలు భయపడుతున్నారు. సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే చాలు అడుగు తీసి బయట పెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. ఇక పగటిపూట అయితే చాలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోతుంది. వివిధ పనుల కోసం పల్లెల నుండి పట్టణానికి వస్తున్న జనం బెంబెలెత్తిపోతున్నారు. ఉష్ణతాపం నుండి ఉపాసమనం పొందేందుకు రోడ్డు పక్కన ఉన్న పండ్ల ఏవైనా దుకాణాలు బయట పనులు ఉంటే ఉదయం 10-11 లోపు చక్క పెట్టుకొని వస్తున్నారు. లేదంటే సాయంత్రం 5 తర్వాతే అడుగు తీసి బయట పెడుతున్నారు. అతి ఎండలు అయినాయిలే. మీ కాలంలో ఎప్పుడో చూసారా ఎండలు? ఎండలు లేదు, అతి ఎండలు తూకమైన ఎండలు. ఎండ చాలా తీక్షణంగా ఉంది. ఎండలో ఉండినటువంటి తీక్షణతలో కూడా ఈ వసంత ఋతువులో ఉండేటటువంటి సూర్యుడు మిత్రుడై ఉండినప్పటికీ కూడా ఇంకా తీక్షణంగా ఉంది కావడం చేత అందరూ కూడా ఈశ్వర అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతి ఈశ్వర దేవాలయంలో సహస్ర ఘటాభిషేకాలు కనుక చేయగలిగితే అక్కడ మనకంతా కూడా ఊళ్ళు చల్లబడతాయి, వానలు వస్తాయి అని చెప్పి శాస్త్రం. అయితే శనైశ్వరుడు కాస్త ఈ యొక్క కుంభరాశిలో ఉంటే అంతా క్షామమైనప్పటికీ కూడా క్షామాన్ని దైవము ఎప్పుడూ కూడా క్షామాన్ని ఇస్తూ ఉండినా వృష్టిని కూడా ఇస్తాడు. అయితే ఆ వృష్టి అతి త్వరగా రావాలి అని చెప్పి కోరుకుంటాం. ఆ పరమేశ్వరుడు ప్రజలకందరికీ మేలు చేస్తూ తీక్ష్ణతను తగ్గించాలి అని, ఆ తీక్ష్ణత తగ్గేటటువంటి మహామంత్రాలను దేవాలయాలలో ఉపయోగిస్తూ అందరికీ మేలు జరగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ భగవంతుణ్ణి అందరికీ స్వశక్తిని చేకూర్చాలి అని చెప్పి కోరుకుంటున్నాను. రానున్న ఎన్నికల గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులు ఏదో ఒకటి చూపించి ఓటు వేయమని అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పోస్టాఫీస్ లేదా బ్యాంక్ జారీ చేసిన ఫోటో ఉన్న పాస్ పుస్తకం, హెల్త్ ఇన్సూరెన్స్, స్మార్ట్ కార్డులు, ఇండియన్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డులు, పెన్షన్ మంజూరు చేసిన డాక్యుమెంట్, దివ్యాంగుల ఐడి కార్డు చూపించి ఓటు వేయొచ్చు. నంద్యాల పట్టణంలో ఎన్నికల పండుగ చిరు వ్యాపారులకు ఊతమిచ్చింది. నామినేషన్లు ప్రచార ఘట్టంలో పూల వ్యాపారం జోరందుకుంది. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి ర్యాలీగా వెళ్లిన నేతలకు పూల దండలు వేయడానికి అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు. ముందుగానే పూల దండలకు ఆర్డర్లు ఇచ్చి సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ల ర్యాలీలు ముగియడంతో ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు గ్రామాల్లో పూల దండలు వేసి అభిమానం చాటుకుంటున్నారు. ఇక జిల్లా స్థాయి నాయకులు వచ్చిన, పార్టీ అధినేతలు వచ్చిన, కార్యకర్తలు పూల దండలు, గజమాలలు వేసి కేరింతలు కొడుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందిస్తున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సైతం పూలకు ఒక్కసారిగా
డిమాండ్ ఇచ్చింది. పువ్వులు సిద్ధం చేసి అమ్మడానికి ఎదురు చూసే పరిస్థితి లేకుండా వ్యాపారులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి మరీ దండలు పువ్వులు తెప్పించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పూల వ్యాపారం జోరుగా సాగుతుందని వ్యాపారులు సంబరపడుతున్నారు. అమ్మకాలు పెరగడంతో స్వల్ప లాభానికే విక్రయిస్తున్నామని పలువురు చెబుతున్నారు. ఎలక్షన్లు కాబట్టి కొంచెం ప్రచారాలు అవి ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ల ఆర్డర్ల ప్రకారం పడుతున్నాము. బాగానే ఉంది వ్యాపారం. బుక్కేట్లు గజమాలలు అన్నీ కడుతున్నాము సార్. బాగానే ఉంది. ఎందుకు బాగుంది? ప్రచారాలు అవి ఉన్నాయి కదా, గజమాలలు అవి ఇవి దండలు బుక్కేట్లు ఎలక్షన్లు కాబట్టి కొంచెం వ్యాపారం బాగా జరుగుతుంది. దేవుని దయ వలన పర్వాలేదు. పాటు పట్టిన అందరూ కూలీలు వెళ్ళి పూల డబ్బులు వెళ్ళి పర్వాలేదు. బాగా జరుగుతుంది. రకంగా బాగా జరుగుతుంది. నంద్యాల మద్యం డబ్బు ఇతర వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా చూడాలని ఎస్పీ రఘువీర్ చెక్పోస్టును రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లాకు వెళ్లే వాహనాలు, జిల్లాకు వచ్చే వాహనాలకు తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దులో ఉన్న చెక్పోస్టులపై సంబంధిత అధికారులు నిఘా పెంచాలని చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ఎస్పీ వెంట సిఐ, ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. రావాలా డిక్కీ చేసినారా బాబు? డిక్కీలో ప్రచారంలో దూసుకుపోతున్న ఎస్డిపిఎల్ అభ్యర్థి ఫాజిల్ దేశాయిని వీసీ కాలనీ, టీచర్స్ కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ఎస్డిపిఐఎల్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, ఉర్దూ పాఠశాలలు పెంచడం జరుగుతుంది. కుటుంబిషన్కు గుర్తుకు ఓటు వేసి ఈసారి ఎస్డిపిఎల్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మిషన్ గుర్తుకే కుట్టు మిషన్ గుర్తుకే ఓట్ ఫర్ కుట్టు మిషన్ కుట్టు మిషన్ ఓట్
डालो इस बार क्या भाई हमारी पार्टी है जरूर डाल के जिताना तुम्हें क्या मां हमारी पार्टी है ताकत बनी है नजर जने आज वो ये बोलती पैसे दे ले आपकी मर्जी दे सकती है लेकिन वोट मात्र मिशन डालो ఎన్నికల సంఘం నిబంధనలు మందు బాబులను నిరాశ కలిగిస్తున్నాయి. కావాల్సినంత మద్యం అందక ఉసురుమంటున్నారు. రోజువారీ అమ్మకాల లక్ష్యం పూర్తయితే ఏ సమయంలోనైనా ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేయచ్చు. ఒకసారి మద్యం దుకాణం ఆ రోజు మధ్యాహ్నానికే మూతపడుతుంది. ఆ సమయానికి వచ్చిన మందు బాబులు మద్యం దొరక్క ఉక్కిరిబిక్కిరి ఊగిపోతున్నారు. దగ్గరలోనే బెల్ట్ షాపులను ఆశ్రయిస్తున్నారు. తనిఖీలకు భయపడి బెల్ట్ షాపులో కూడా మద్యం కొరత ఏర్పడడంతో మందు బాబులు చిర్రెత్తిపోతున్నారు. జగన్ ముందు కాదు ఎందుకు ఆ రూల్స్ ఎందుకు పెట్టినారు ఏం డబ్బులు కావాలి మేము ఇచ్చేది ఏడు చూస్తాయి వీధుల్లో కూడా ఫోన్ పై ఏడు చూస్తాయా కష్టం చేస్తుంటే కూడా పెద్ద సొమ్ములు ఉంటాయా ఏమన్నా పెద్ద సొమ్ములు ఏడు చూస్తాయి నమస్తే స్కానర్ పెట్టాడు స్కానర్ పెట్టాడు